భక్తుల బస్సుకి ప్రమాదం చోటు చేసుకుంది. శబరిమల వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అదుపు తప్పి బస్సు బోల్తా కొట్టింది. నెల్లూరు జిల్లా ముత్యాలపాడులో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంలో 35 మంది అయ్యప్ప భక్తులకి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. గుంటూరు నుంచి మాల విరమణ కోసం శబరిమలకి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సో గుంటూరు నుంచి శబరిమలకు వెళ్తున్నటువంటి క్రమంలో నెల్లూరు దగ్గర 35 మంది ప్రయాణికులతో వెళ్తున్నటువంటి ఆ బస్సు బోల్తా కొట్టి లోయలో పడిపోయింది. మనం చూస్తున్నాం రోడ్డు పక్కన ఉన్నటువంటి ఒక చెట్ల పొదల్లోకి పూర్తిగా తారుమారైపోయింది. బస్సు ఒక సైడ్గా వంగిపోయింది. సో డ్రైవర్ సీట్ వైపు ఉన్నటువంటి భాగం పైకి లేచింది. అవతల వైపు మొత్తం కూడా పూర్తిగా ఆ లోయలో పడిపోయింది. సో లైవ్లో మనం చూస్తున్న విజువల్స్ అన్ని కూడా శబరిమల యాత్రకి వెళ్తున్న సమయంలో నెల్లూరు జిల్లా ముత్యాలపాడులో ఈ ఘటన చోటు చేసుకుంది. శబరికి వెళ్ళేటువంటి భక్తులకి, అయ్యప్ప స్వామి భక్తులకి ఒక అలర్ట్ అని చెప్పాలి. సో దయచేసి జాగ్రత్తగా వెళ్ళండి. రీసెంట్గా 2 రోజుల క్రితం విజయనగరానికి సంబంధించినటువంటి కొంతమంది అయ్యప్ప స్వాములు పళనిస్వామికి వెళ్ళి తిరిగి ప్రయాణం అవుతున్న సమయంలో తమిళనాడులోని రామనాథాపురం దగ్గర కూడా ఒక సంఘటన చోటు చేసుకుంది. ఆ సంఘటనలో 7 అయ్యప్ప స్వాములు స్పాట్లోనే మరణించారు. ఇప్పుడు ఈ ఘటనలో సుమారుగా 35 మందికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. సో గుంటూరుకు సంబంధించినటువంటి ఆ అయ్యప్ప స్వామి భక్తులు స్టార్ట్ అయినటువంటి చాలా తక్కువ సమయంలోనే నెల్లూరు జిల్లా ముత్యాలపాడు దగ్గర ఆ బస్సు బోల్తా కొట్టింది. మనం విజువల్లో చూస్తున్నాం ఈ బస్సు తీవ్రత ఏ స్థాయిలో ఉందనేది. సో ఆ సమయంలో బస్సులో సుమారుగా 35 మంది అయ్యప్ప భక్తులు అని తెలుస్తోంది. వారందరూ కూడా ఇప్పుడు చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. అయితే ఘటన తర్వాత వారంతా కొన్ని గ్లాసులు పగలగొట్టి ఎమర్జెన్సీ గ్లాసెస్ని బ్రేక్ చేసి వారంతా బయటపడ్డారు. ఒకసారి ఆర్టీవీతో మాట్లాడుకొచ్చారా భక్తులు, మరి ఏం మాట్లాడారో చూద్దాం. బస్సు ఎక్కి వస్తున్నాం స్వామి. మేము గుంటూరులో 12 మంది ఎక్కాము. అక్కడి నుంచి వచ్చి గురజాలలో మిగతా స్వామిని ఎక్కించుకొని బయలుదేరి వస్తున్నాం స్వామి. చిన్న గూడూరు దాటినాక హైవేలో లారీ హైవే మీద ఆపడాన సైడ్ వేరే బస్సు వచ్చేసరికి బస్సు డ్రైవరు ఆ లారీ తప్పిపోయి సైడ్కి లాగేసాడు. బస్సు పడిపోయింది స్వామి. ఆ లారీ ఆయన నిర్మాణంగా అయిపోయినాను స్వామి. ఆ స్వామి మరి హైవే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టే వాళ్ళు ఏదో చేసి బండి సైడ్కి తీసేవాళ్ళు. ఆ బండి అక్కడ ఉంటానా ఇంకా మా ప్రమాదశాత్తు ఇంకా దేవుడు మా నుండి చిన్న చిన్న దెబ్బలు తల్లి బయటపడ్డాం స్వామి. 36 మంది ప్రాణానికి ఏం హాని జరగలేదు. అందరు స్వాములకు మటుకి బాగా దెబ్బలు బాగా తగిలి చేతులు, కొంతమంది చేతులు ఫ్రాక్చర్లు అయ్యి తలకాయ కుట్లు పడ్డాయి. కొంతమందికి బాగా కారణం. గుంటూరుకు సంబంధించిన 35 మంది అయ్యప్ప భక్తులు ఒక బస్ తీసుకొని శబరిమలకు వెళ్తున్నారు. ఈ మార్గ మధ్యలో నెల్లూరు జిల్లా ముత్యాలపాడు దగ్గర తెల్లవారుజామున ఒకసారిగా ఒక లారీని ఓవర్టేక్ చేయబోతున్నటువంటి క్రమంలో అదుపు తప్పి బస్సు బోల్తా కొట్టినట్టు తెలుస్తోంది. సో ప్రజెంట్ ఆ బస్సులో ఉన్నటువంటి 35 మంది ప్రయాణికులు కూడా వారంతా తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. సో ప్రజెంట్ ఎటువంటి ప్రాణాపాయం లేదు, కానీ గాయాలైతే అయ్యాయి. మా ప్రతినిధి గయాజ్ ఉన్నారు సిద్ధంగా. గయాజ్, సో నెల్లూరు జిల్లా ముత్యాలపాడు దగ్గర జరిగినటువంటి ఈ ఘటనలో అసలు కారణం ఏంటి? బస్సు పూర్తిగా బోల్తా కొట్టింది. సో లారీ డ్రైవర్ అంటే అదుపు తప్పింది బస్సు అని చెప్తున్నారు. సో ఒక లారీని ఓవర్టేక్ చేసే క్రమంలో సో ఈ ఘటనకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఎంతమంది ప్రయాణికులు ఉన్నారు? వారు ఏం చెప్తున్నారు? మనోజ్, గూడూరు నియోజకవర్గం లోని చిల్లకూరు మండలం ముత్యాలపాలెం సమీపంలో నేషనల్ హైవేపై ఈరోజు తెల్లవారుజామున పెను ప్రమాదం తప్పిందని అనుకోవచ్చు. గుంటూరు నుంచి శౌర్య ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు సుమారు 35 మందితో అయ్యప్ప స్వాములు మొత్తం వీళ్ళు శబరిమలకి బయలుదేరడం జరిగింది. అయితే ఉదయం 6 ఆ ప్రాంతంలో ఒక్కసారిగా అంటే ముందు వెళ్తున్న ఒక లారీని ఓవర్టేక్ చేయడానికి పోయి ఒక్కసారిగా పక్కన బోల్తా పట్టడంతో ఆ బస్సులో సుమారు 35 మంది ఉన్నారు. వాళ్ళలో అంటే 20 మందికి స్వల్ప గాయాలైనప్పుడు 3 పరిస్థితి మాత్రము తీవ్రం, బాగా ఫ్రాక్చరు, తలకు చేతులు కాళ్ళు విరిగిన పరిస్థితి. వాళ్ళని వెంటనే 108 సాయంతో గూడూరు ఆసుపత్రికి తరలించడం జరిగింది. మిగిలిన వాళ్ళు చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు. అయితే ఏమాత్రము ఇంకైతే చాలా ప్రాణాలతో పడ్డారనుకోవచ్చు, లేదంటే పెను ప్రమాదం జరిగి ఉండేది. అయితే డ్రైవర్ చెప్పడం ఏంటంటే ఒక్కసారి లారీ
పైకి వచ్చడంతో దాన్ని క్రాస్ చేయడం పోయి బోల్తా పడ్డామని చెప్తున్నారు. అయితే మరికొంతమంది చెప్పడం డ్రైవరు నిద్రమత్తులో ఉండి ఈ ప్రమాదం జరిగిందని కొంతమంది అయితే చెప్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే పోలీసులు డ్రైవర్ని విచారిస్తున్నారు. అదేవిధంగా లారీ డ్రైవర్ని కూడా విచారిస్తున్నారు. లారీ డ్రైవరు చెప్పడం ఏంటంటే ఒక్కసారి నా పైకి ఒకేసారి క్రాస్ చేసుకునేటప్పుడు బస్సు పైకి రావడం వల్ల తాను ఇంకా వేగంగా ముందుకు వెళ్ళడం అది బోల్తా పడడం జరిగింది అని కూడా అతనైతే చెప్తున్నారు. బస్సు దానంతటదే బోల్తా కొట్టిందా లేకుంటే ఓవర్టేక్ చేస్తున్న సమయంలో పక్కకు వచ్చింది ఇంకా వేగాన్ని పెంచారనేటువంటి మాటలు చెప్తున్నారు. కాబట్టి ఆ లారీ ఏమైనా తగిలిందా? లారీ ఢీకొనడంతో ఏదైనా ఇలా బోల్తా కొట్టిందా? మనోజ్, లారీ ఏమాత్రం టచ్ చేయలేదు బస్సు. అయితే ముందు లారీ వెళ్తా ఉంది, లారీ వెనక నుంచి బస్సు వెళ్తా ఉంది. ఆ లారీని క్రాస్ చేసే సమయంలో లారీ డ్రైవర్ మరింత స్పీడ్ పెంచినట్లయితే మనకు తెలుస్తుంది. దీంతో అతను మళ్ళీ ఒక్కసారిగా స్లో అయ్యాడు. దీంతో ఇతను దాన్ని మళ్ళీ తప్పించిపోయి బోల్తా పడింది అనేది ఈ బస్సు డ్రైవర్ అయితే చెప్తున్నాడు. అయితే ఇరువురు డ్రైవర్లను పోలీసులు విచారిస్తున్నారు. ఇరువురు చెప్పే వాదనలు వేరువేరుగా ఉన్నాయి. మొత్తం మీద అయితే పోలీసులు అయితే అంటే ఏ సమయంలో ఈ ఘటన జరిగింది, ఏ సమయంలో అక్కడటువంటి ఆ భక్తులు ఏం చెప్తున్నారు? ఈ ఘటన ఉదయం తెల్లవారుజామున జరిగింది. అయితే కరెక్ట్ 6-6:30 ఆ ప్రాంతంలో జరగడం జరిగింది. అయితే కొంతమంది బస్సులో నిద్రపోతున్నారు, కొంతమంది మేల్కొని ఉన్నారు. అయితే ప్రయాణికులకు కూడా ఏం అర్థం కాలేని పరిస్థితి. బస్సు బోల్తా పడిన వెంటనే పెద్ద ఎత్తున ఆర్తనాదాలతో స్వాములు మొత్తము పెద్ద కేకలు వేయడంతో అటు వెళ్లే వాహనాలు మొత్తం నిలిపి బస్సులో ఉండే అయ్యప్ప స్వాముల్ని మొత్తం బయటికి తీయడం జరిగింది. అప్పటికే ఒక 2-3 స్వాములు సుహదప్పి పడిపోయారు. అదేవిధంగా మరికొంతమంది చాలా కష్టంగా వాళ్లకు బస్సు లోపల నుంచి తీయడం జరిగింది. అయితే 3 పరిస్థితి మాత్రము చాలా అంటే బాగా ఫ్రాక్చర్, చేతులు కాళ్ళు బాగా ఫ్రాక్చర్ అయ్యాడు. ఆ 3 మాత్రము ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే ఈ ఇల్లు అంటే కొద్దిగా నిద్రమత్తులో ఉండి ప్రమాదం జరిగిందని కొంతమంది చెప్తున్నారు. మరికొంతమంది లారీ ఒక్కసారిగా స్పీడ్ పోతూ ఒక్కసారి స్లో చేయడం వల్లే ఇది అదుపు తప్పింది అనేది కూడా చెప్తారు. టోటల్ మీద అయితే పోలీసులు అయితే అదొక నేషనల్ హైవేనేనా లేకుంటే సింగిల్ రోడ్ గా ఉందా? ఆ బస్సు చూస్తున్నటువంటి రీతి అయితే కంప్లీట్ గా ఒకవైపుగా లోయ కనిపిస్తోంది. ఆ లోయలో అంటే రోడ్డు కంటే కొంచెం కిందికి ఉన్నటువంటి ప్రాంతం కంప్లీట్ గా బస్సు అంతా వన్ సైడ్ గా వంగిపోయింది. మనోజ్, ఇది నేషనల్ హైవే వన్ సైడ్ ఇటు గుంటూరు విజయవాడ నుంచి ఇటు చెన్నై వరకు నేషనల్ హైవే అవి 4 lanes. ఇటు లెఫ్ట్ సైడ్ మాత్రము చెన్నై వైపు వెళ్తుంటారు, అటు వైపు నుంచి విజయవాడ వైపు వెళ్తా ఉంటారు. అయితే ఇది నేషనల్ హైవే చాలా పక్కన మంచి బాగా రోడ్డు ఉంటుంది. అయితే రోడ్డు పక్కన బాగా లోయ మాదిరిగా ఉండడం వల్ల అందులో బోల్తా పడింది. మనోజ్, రైట్, థ్యాంక్ యూ గయాస్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. మొత్తంగా గుంటూరు నుంచి శబరిమల వెళ్ళడానికి ఒక ప్రైవేట్ బస్సుని బుక్ చేసుకున్నారు. 35 మంది అయ్యప్ప భక్తులు ఆ బస్సులో వెళ్తున్నారు. సో వెళ్ళేటువంటి క్రమంలో నేషనల్ హైవే పైన వెళ్తున్నారు. ఒక లారీని ఓవర్టేక్ చేసేటువంటి క్రమంలో అదుపు తప్పి ఈ బస్సు బోల్తా పడింది. ఈ సమయంలో 35 మంది అయ్యప్ప భక్తులు ఆ బస్సులో ఉండడంతో వారందరూ కూడా చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. సో ఎటువంటి ప్రాణాపాయం లేదు, బట్ వారంతా కూడా ఒక పెద్ద ప్రమాదాన్ని తప్పించుకున్నారు. సో ఆ ఘటన, ఆ బస్సుకు సంబంధించిన విజువల్ చూస్తుంటే అర్థమవుతుంది ఎంతటి తీవ్రంగా అక్కడ ఆ సంఘటన చోటు చేసుకుంది అనేది. తెల్లవారుజామున జరిగిన సంఘటన కాబట్టి చాలామంది అటు డ్రైవర్ కానివ్వండి, బస్సు అటు లారీ డ్రైవర్ కానివ్వండి, కొంతమంది చూసినటువంటి తోటి ఇతర వాహనదారులు కూడా లారీ డ్రైవర్ ఏం తప్పు లేదు, అటు బస్సు డ్రైవరే కొంత నిద్రమత్తులో ఉండుంటాడు, అందుకే ఈ ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. కానీ బస్ డ్రైవర్ మాత్రం లారీ డ్రైవర్ సడన్గా కొంత స్పీడ్ నిలిపివేయడంతోనే అదుపు తప్పి నేను అట్లా పడాల్సి వచ్చింది, తప్పించబోయని చెప్పి బస్ డ్రైవర్ చెప్తున్నాడు. ఏదేమైనా 35 మందికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. సో ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా అయ్యప్ప భక్తులు మాట్లాడుకొచ్చారు. వారు ఏం మాట్లాడారు చూద్దాం. 36 మంది ఏం హాని జరగలేదు. అందరు సాములు మటుకి బాగా దెబ్బలు బాగా తగిలి, చేతులు కొంతమంది చేతులు ఫ్రాక్చర్లు అయ్యి, తలకాయ కుట్లు పడ్డాయి, కొంతమందికి బాగా కారణం దెబ్బలు తగిలింది స్వామి. బస్సు ఎక్కి వస్తున్నాం స్వామి. మేము గుంటూరులో 12 మంది ఎక్కాము. అక్కడి నుంచి వచ్చి గురజాల్లో మేటా స్వామిని ఎక్కించుకొని బయలుదేరి వస్తున్నాం స్వామి. చిన్న గూడూరు దాటినాక హైవేలో లారీ హైవే మీద ఆపడాన
సైడ్ వేరే బస్సు వచ్చేసరికి బస్సు డ్రైవరు ఆ లారీ తప్పిపోయి సైడ్కి లాగేసాడు. బస్సు పడిపోయింది స్వామి. ఆ లారీ ఆయన నిర్ణయంగా అయిపోయింది స్వామి. ఒకప్పుడు హైటెక్ సిటీ దగ్గర తక్కువ ధరలో ప్లాట్లు కొనుక్కుని బాగుపడ్డారు. తర్వాత ఓఆర్ఆర్ దగ్గర, ఇప్పుడు అవకాశం త్రిబుల్ దగ్గర వచ్చింది. ఇప్పుడు షాద్ నగర్ వైపున్న స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్ల పండగ వచ్చింది. నూతన వెంచర్ అమేయ రూపంలో అప్రూవ్డ్ ప్లాట్లు, రిసార్ట్ ఫెసిలిటీ, రీజనబుల్ ప్రైస్. ఒక్కసారి ఫ్యామిలీతో విజిట్ చేసి మంచి నిర్ణయం తీసుకోండి. స్వర్గసీమ వారి నూతన వెంచర్ అమేయ. రూపాయలకి ఏమొస్తుందమ్మా? 5 రూపాయలకి ఏమొస్తుందా? 5 రూపాయలతో శాస్త్రీ బామ్ కొత్త ప్యాక్ వస్తుంది. జలుబు, తలనొప్పి, ఒళ్ళనొప్పులు అన్నిటికీ రిలీఫ్ ఇస్తుంది. బాస్, శాస్త్రీ బామ్ 5 రూపాయల ప్యాక్ రిలీజ్ అయింది.